ఒరిజినల్ భారతంలో ఏముంది? ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, వస్త్రాపరణ చేస్తున్నప్పుడు రాష్ట్రుడు ఏమనుకుంటా అంటే మనసులో, మా అమ్మ వ్యాసుడితో సంగమించేటప్పుడు కళ్ళు మూసుకోకుండా అంటే నేను కూడా దృష్టి ఉండి నేను కూడా ఈ సౌందర్యాన్ని చూసేవాడు కదా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది 19 తీసారు ఎక్కడ రాస్తున్నారు. అప్పుడేంటి విడిపోవడం చాలా తప్పు అనేటువంటి, కానీ తర్వాత ఏమైంది, విడిపోవడం మంచిది మళ్ళీ దృక్పథం మారిపోయింది. 1972 ఈ ప్రత్యేక ఆంధ్ర కావాలని ఏ ఉద్యమం చేసిన ఆంధ్ర ప్రజానీకం మళ్ళీ మన వద్దని సమైక్యవాద ఉద్యమం చేశారు. ఇప్పుడు నారాయణ గారు ఏం చెప్పారు, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది. ఈ సమస్య అంటే ఏమిటి అని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి మన తెలుగు పాఠకులకు నా అనువాదం ఒక అవసరాన్ని అండ్ అది మీరు 22 రోజుల్లో రాసిన ఒక రికార్డ్ కూడా ఉంది కదా సార్. 22 రోజుల్లో దాన్ని రాయాల్సిన అవసరం వచ్చింది. ఒరిజినల్ భారతంలో ఏముంది? భారతీయ సంస్కృతి పట్ల, హిందూ మతం పట్ల నాకు గౌరవం ఉంది కాబట్టి ఎంతవరకు స్పృశించాలో అంతవరకే స్పృశించాను తప్ప నేను లోతుకెళితే. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, వస్త్రాపరణ చేస్తున్నప్పుడు రాష్ట్రుడు ఏమనుకుంటా అంటే మనసులో, మా అమ్మ వ్యాసుడితో సంగమించేటప్పుడు కళ్ళు మూసుకోకుండా అంటే నేను కూడా దృష్టి ఉండి నేను కూడా ఈ సౌందర్యాన్ని చూసేవాడు కదా అనుకుంటా.